నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 79లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. బిహేవ్ యువర్ సెల్ఫ్. బిహేవ్ యువర్ సెల్ఫ్ని తెలుగులో మర్యాదగా ఉండు లేదా నీ ప్రవర్తన సరిచేసుకో అని అంటాం. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ఇన్ పబ్లిక్. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ఇన్ పబ్లిక్. దయచేసి బహిరంగంగా మర్యాదగా ప్రవర్తించండి. ద టీచర్ టోల్డ్ హిమ్ టు బిహేవ్ హిమ్సెల్ఫ్. ద టీచర్ టోల్డ్ హిమ్ టు బిహేవ్ హిమ్సెల్ఫ్. గురువు అతనితో మర్యాదగా ప్రవర్తించమని చెప్పాడు. కాల్ యూ లేటర్. కాల్ యూ లేటర్ని తెలుగులో తర్వాత కాల్ చేస్తాను అని అంటాం. ఐ యామ్ డ్రైవింగ్. ఐ విల్ కాల్ యూ లేటర్. ఐ యామ్ డ్రైవింగ్. ఐ విల్ కాల్ యూ లేటర్. నేను డ్రైవింగ్ చేస్తున్నాను, తర్వాత కాల్ చేస్తాను. బిజీ రైట్ నౌ. విల్ కాల్ యూ లేటర్. బిజీ రైట్ నౌ. విల్ కాల్ యూ లేటర్. ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. వాట్ రబిష్. వాట్ రబిష్ని తెలుగులో ఎంత చెత్త లేదా ఇది ఏమిటి అని అంటాం. వాట్ రబిష్ ఆర్ యు సేయింగ్. వాట్ రబిష్ ఆర్ యు సేయింగ్. నువ్వు ఏం చెత్త మాట్లాడుతున్నావు. దిస్ ఈజ్ కంప్లీట్ రబిష్. దిస్ ఈజ్ కంప్లీట్ రబిష్. ఇది పూర్తిగా చెత్త. ఫర్ యూ. ఫర్ యూని తెలుగులో నీ కోసం అని అంటాం. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. ఈ బహుమతి నీ కోసం. ఐ మేడ్ దిస్ కేక్ ఫర్ యూ. ఐ మేడ్ దిస్ కేక్ ఫర్ యూ. ఈ కేక్ నేను నీ కోసమే చేశాను. ఆల్ ఆఫ్ యూ. ఆల్ ఆఫ్ యూను తెలుగులో మీ అందరూ అని అంటాం. ఆల్ ఆఫ్ యూ మస్ట్ కమ్ ఆన్ టైమ్. ఆల్ ఆఫ్ యూ మస్ట్ కమ్ ఆన్ టైమ్. మీ అందరూ సమయానికి రావాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు. ఆర్ యూ ఓకే. ఆర్ యూ ఓకే ని తెలుగులో నువ్వు బాగున్నావా అని అంటాం. ఆర్ యూ ఓకే ఆఫ్టర్ ద ఫాల్. ఆర్ యూ ఓకే ఆఫ్టర్ ద ఫాల్. పడిపోయిన తర్వాత నువ్వు బాగున్నావా. హే ఆర్ యూ ఓకే. హే ఆర్ యూ ఓకే. హే నువ్వు బాగున్నావా. బెస్ట్ విషెస్. బెస్ట్ విషెస్ని తెలుగులో శుభాకాంక్షలు లేదా ఆశీస్సులు అని అంటాం. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఎగ్జామ్. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఎగ్జామ్. నీ పరీక్షకు శుభాకాంక్షలు. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఫ్యూచర్. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు. డోంట్ టాక్ రబిష్. డోంట్ టాక్ రబిష్ని తెలుగులో చెత్తగా మాట్లాడొద్దు అని అంటాం. డోంట్ టాక్ రబిష్ విత్ మీ. డోంట్ టాక్ రబిష్ విత్ మీ. నాతో చెత్తగా మాట్లాడొద్దు. స్టాప్ టాకింగ్ రబిష్. స్టాప్ టాకింగ్ రబిష్. చెత్తగా మాట్లాడడం ఆపు. వాట్ డూ యూ థింక్. వాట్ డూ యూ థింక్ని తెలుగులో మీరు ఏమనుకుంటున్నారు లేదా నీ అభిప్రాయం ఏమిటి అని అంటాం. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ఐడియా. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ఐడియా. ఈ ఆలోచన గురించి మీరు ఏమనుకుంటున్నారు. వాట్ డూ యూ థింక్ అబౌట్ హిమ్. వాట్ డూ యూ థింక్ అబౌట్ హిమ్.
అతని గురించి మీరు ఏమనుకుంటున్నారు? డూ యూ అగ్రీ? డూ యూ అగ్రీని తెలుగులో మీరు అంగీకరిస్తున్నారా లేదా నువ్వు ఒప్పుకుంటున్నావా అని అంటాం. డూ యూ అగ్రీ విత్ మీ? డూ యూ అగ్రీ విత్ మీ? మీరు నాతో ఏకీభవిస్తున్నారా? డూ యూ అగ్రీ విత్ దిస్ పాయింట్? డూ యూ అగ్రీ విత్ దిస్ పాయింట్? ఈ విషయంలో మీరు ఏకీభవిస్తారా? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ని తెలుగులో అందరికీ చాలా ధన్యవాదాలు అని అంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. మీ సహకారానికి అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. వచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. దట్ వుడ్ బి గ్రేట్. దట్ వుడ్ బి గ్రేట్ని తెలుగులో అది చాలా బాగుంటుంది లేదా అది అద్భుతంగా ఉంటుంది అని అంటాం. ఇఫ్ యూ కుడ్ సెండ్ ద రిపోర్ట్ టుడే దట్ వుడ్ బి గ్రేట్. ఇఫ్ యూ కుడ్ సెండ్ ద రిపోర్ట్ టుడే దట్ వుడ్ బి గ్రేట్. మీరు ఈరోజు నివేదిక పంపగలిగితే అది చాలా బాగుంటుంది. ఏ వెకేషన్ రైట్ నౌ దట్ వుడ్ బి గ్రేట్. ఏ వెకేషన్ రైట్ నౌ దట్ వుడ్ బి గ్రేట్. ఇప్పుడు సెలవా? అది అద్భుతంగా ఉంటుంది. దట్ సౌండ్స్ ఆసమ్. దట్ సౌండ్స్ ఆసమ్ని తెలుగులో అది అద్భుతంగా ఉంది అని అంటాం. యువర్ ఐడియా సౌండ్స్ ఆసమ్. యువర్ ఐడియా సౌండ్స్ ఆసమ్. నీ ఆలోచన అద్భుతంగా ఉంది. దట్ ప్లాన్ సౌండ్స్ ఆసమ్. దట్ ప్లాన్ సౌండ్స్ ఆసమ్. ఆ ప్లాన్ అద్భుతంగా ఉంది. యు ఆర్ యాన్ ఆల్రౌండర్. యు ఆర్ యాన్ ఆల్రౌండర్ని తెలుగులో నువ్వు అన్ని పనులు చేయగలవు అని అంటాం. యు ఆర్ యాన్ ఆల్రౌండర్ ఇన్ ఎవ్రీథింగ్. యు ఆర్ యాన్ ఆల్రౌండర్ ఇన్ ఎవ్రీథింగ్. నువ్వు అన్నిటిలోనూ ఆల్రౌండర్. యు ఆర్ యాన్ ఆల్రౌండర్ ఇన్ యువర్ టీమ్. యు ఆర్ యాన్ ఆల్రౌండర్ ఇన్ యువర్ టీమ్. మీరు మీ జట్టులో ఆల్రౌండర్. థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్ని తెలుగులో మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు అని అంటాం. ఐ రియలీ అప్రిషియేట్ ద సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. ఐ రియలీ అప్రిషియేట్ ద సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. నేను నిజంగా మద్దతును అభినందిస్తున్నాను. మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ విషింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ విషింగ్ మీ. నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు. లెట్ మీ చెక్. లెట్ మీ చెక్ని తెలుగులో నేను తనిఖీ చేయనివ్వండి లేదా నేను చూస్తాను అని అంటాం. ఐ ఆమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద డేట్. లెట్ మీ చెక్. ఐ ఆమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద డేట్. లెట్ మీ చెక్. తేదీ గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. నేను తనిఖీ చేయనివ్వండి. ద ఇన్ఫర్మేషన్ మైట్ బీ ఇన్ ద ఫైల్. లెట్ మీ చెక్. ద ఇన్ఫర్మేషన్ మైట్ బీ ఇన్ ద ఫైల్. లెట్ మీ చెక్. సమాచారం ఫైల్లో ఉండవచ్చు. నేను చూస్తాను. గుడ్ లక్. గుడ్ లక్ని తెలుగులో అదృష్టం లేదా శుభాకాంక్షలు అని అంటాం. గుడ్ లక్ ఆన్ యువర్ ఎగ్జామ్. గుడ్ లక్ ఆన్ యువర్ ఎగ్జామ్. ఈ పరీక్షలో శుభాకాంక్షలు. గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు. ఆల్రౌండర్. ఆల్రౌండర్ని తెలుగులో అన్ని పనులు చేయగల వ్యక్తి అని అంటాం. హీ ఈజ్ యాన్ ఆల్రౌండర్. హీ ఈజ్ యాన్ ఆల్రౌండర్. అతను అన్ని పనులు చేయగల వ్యక్తి. షీ ఈజ్ యాన్ ఆల్రౌండర్. షీ ఈజ్ యాన్ ఆల్రౌండర్. ఆమె అన్ని పనులు చేయగల వ్యక్తి.
యూ డిజర్వ్ ఇట్. యూ డిజర్వ్ ఇట్ని తెలుగులో మీరు దానికి అర్హులు లేదా నువ్వు దానికి అర్హుడవి అని అంటాం. ఆఫ్టర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ యూ డిజర్వ్ ఇట్. ఆఫ్టర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ యూ డిజర్వ్ ఇట్. మీ కష్టమంతా తర్వాత మీరు దానికి అర్హులు. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ యూ డిజర్వ్ ఇట్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ యూ డిజర్వ్ ఇట్. నీ విజయానికి అభినందనలు, నువ్వు దానికి అర్హుడివి. రీప్లేస్మెంట్. రీప్లేస్మెంట్ని తెలుగులో భర్తీ లేదా మార్పిడి లేదా బదులుగా నుంచు అని అంటాం. ఈజ్ దేర్ ఏ న్యాచురల్ రీప్లేస్మెంట్ ఫర్ షుగర్? ఈజ్ దేర్ ఏ న్యాచురల్ రీప్లేస్మెంట్ ఫర్ షుగర్? చక్కెర కోసం సహజమైన ప్రత్యామ్నాయం ఉందా? ఐ నీడ్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ దిస్. ఐ నీడ్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ దిస్. దీనికి నాకు మార్పిడి కావాలి. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.